హలో అండి. వెల్కమ్ టు తెలుగు మాంచెస్టర్ యునైటెడ్ ఫ్యాన్ టాక్స్. సో, ఇవాళ ఆఫ్టర్ యూరోపా లీగ్ ఫైనల్ తర్వాత మళ్ళీ ఇవాళ వీడియో చేస్తున్నాను. సో, ఈ 5 డేస్, 6 డేస్‌లో లైక్ చాలా న్యూ థింగ్స్, చాలా న్యూస్ వచ్చింది అండ్ చాలా న్యూ థింగ్స్ జరిగాయి. సో, వాటి గురించి మాట్లాడుకుందాము. సో, ఇవాళ మెయిన్‌గా నేను మాట్లాడదాం అనుకున్నది కునియా సైనింగ్, మాథియాస్ కునియా ఫ్రమ్ వుల్వ్స్ సైనింగ్. నెక్స్ట్ బ్రూనో ఫెర్నాండెస్ న్యూస్ అండ్ నెక్స్ట్ గార్నాచో న్యూస్. అండ్ ఆల్సో లైక్ కొన్ని లైక్ ప్లేయర్ పొజిషన్స్ గురించి లైక్ నెక్స్ట్ సీజన్ లైక్ యునైటెడ్ ఎలా ఉండాలి, లైక్ అట్ అ వెరీ బేసిక్ లెవెల్ ఫండమెంటల్గా ఏం కరెక్ట్ చేయాలి, లైక్ ఏం ఇష్యూస్ రాకూడదు, బేసిక్గా నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఏ ఇష్యూస్ ఉండకూడదు అనే దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసి మాథ్యూస్ కునియా సైన్ కంప్లీట్ అయిపోయింది అండ్ మాథ్యూస్ కునియా ఈస్ గోయింగ్ టు జాయిన్ మాంచెస్టర్ యునైటెడ్ జాయిన్ అయిపోతున్నాడు, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ న్యూస్. అండ్ ఇలాంటి సైనింగ్స్ ఇంకా చేయాలండి మాంచెస్టర్ యునైటెడ్. ఈ ఒక్క సైనింగ్తో మనం ఏమీ లైక్ విల్ నాట్ గో ఫార్వర్డ్, మనం ఏమి ముందుకెళ్ళాం. అండ్ ఇంకా కష్టంగా ఉంటుంది లైక్ నెక్స్ట్ సీజన్ ఇప్పటికంటే కూడా ఇంకా కష్టంగా ఉంటుంది. మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం లైక్ ఎందుకు లైక్ ఏం జరుగుతుంది లైక్ నెక్స్ట్ సీజన్ లైక్ ఒకవేళ ఛాంపియన్స్ లీగ్ మనం ఆడకపోతే పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. సో పాజిటివ్స్ వచ్చేసి విల్ హ్యావ్ టైం ఉంటుంది, కొంచెం రూబెన్ అమోరీమ్‌కి టైం దొరుకుతుంది. సో ఆఫ్టర్ ఫైనల్ మ్యాచ్ తర్వాత ఆర్సెనల్‌తో ఫైనల్ మ్యాచ్ జరిగిన తర్వాత ఒక చిన్న స్పీచ్ ఇచ్చాడు. దాంట్లో మాట్లాడాడు లైక్ నేను 6 మంత్స్ బ్యాక్ నేను జాయిన్ అయినప్పుడు ది స్టార్మ్ ఇస్ కమింగ్ అని చెప్పాను ఫస్ట్ 3 మ్యాచెస్ తర్వాత. అండ్ ఇప్పుడు చెప్తున్నాను గుడ్ డేస్ ఆర్ కమింగ్ అని చెప్పాడు. సో లెట్స్ హోప్ గుడ్ డేస్ ఆర్ రియల్లీ కమింగ్. కానీ అది చాలా అంటే ఒక హోప్‌ని ఇన్వెస్ట్ చేస్తున్నట్టు కనిపించింది, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. కానీ నాకు అంటే నిజంగా ఈ హోప్ ఎంతవరకు మనం క్రియేట్ చేసుకోవాలి? హోప్ మంచిదే, కానీ ఎంతవరకు ఉండాలి? లైక్ మనం అంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉండాలి అని. సో ఇదే మనం ఏమైనా టైటిల్ కొడతాము, టైటిల్ కాంపిటీషన్‌కి మనం ఏమన్నా కొడతాము అనే హోప్ పెట్టుకోవాలా? లేకపోతే టాప్ 4 హోప్స్ పెట్టుకోవాలా? లేకపోతే టాప్ 6 హోప్స్ పెట్టుకోవాలా? ఎట్లాంటి హోప్స్ పెట్టుకోవాలి అనేది లైక్ చాలా ఈ 2 మంత్స్, 3 మంత్స్‌లో సైనింగ్స్ ఎలా జరుగుతాయి అనే దాని మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. మీకు గేమ్ టైమ్ దొరికినంత మాత్రాన ఒక ఒక టీమ్ టాప్ 4లో గాని, టాప్ 2 కానీ కాంపిటీషన్ ఇస్తుంది. లైక్ టైటిల్ కాంపిటీషన్ ఇస్తుంది అనే ఇది ఉండదండి. ఏమి లైక్ దానికేమి కన్ఫర్మేషన్ ఉండదు. మీకు టైం దొరికితే లైక్ యెస్ యూ విల్ హావ్ గేమ్ టైమ్. కానీ గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా గేమ్స్ ఒక లైక్ 2, 3 గేమ్స్‌కి 3 డేస్‌లో ఒక గేమ్ ఆడుతున్నప్పుడు కూడా ఒక దేర్ విల్ బి ఇప్పుడు లివర్‌పూల్ చూసారు, లేపోతే ఆర్సెనల్ చూసారు. లైక్ ఒక గేమ్స్ లైక్ 3 డేస్‌కి, 4 డేస్‌కి గేమ్స్ ఆడుతున్నా కూడా రియల్ మాడ్రిడ్ చూసారు. 3 డేస్‌కి, 4 డేస్ గేమ్స్ ఉన్నా కూడా వాళ్ళు గెలుస్తారు మ్యాచ్‌లో. నెక్స్ట్ గేమ్ గెలుస్తారు. సో అదేంటంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద గేమ్ టైమ్. మనకి మ్యాచ్‌కి మంచి గేమ్ ఉంటే యెస్ వి విల్ పెర్ఫార్మ్ బెటర్ అనేది కాదు. దేర్ విల్ బి లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో దాంట్లో ఫస్ట్ థింగ్, ఒక గుడ్ థింగ్ ఏంటంటే అట్‌లీస్ట్ దేర్ విల్ బి లైక్ ఒక కొత్త మేనేజర్ కాబట్టి రూబెన్ అమోరీమ్‌కి కొంచెం టైం దొరుకుతుంది. కానీ దాన్ని ఎలా యుటిలైజ్ చేసుకుంటాడో, దాన్ని ఎలా మేనేజ్మెంట్ ఎలా బ్యాకప్ చేస్తుంది రూబెన్ అమోరీమ్‌ని, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మేనేజ్మెంట్ చేయాల్సింది ఏంటంటే బ్యాకప్ సైనింగ్స్‌తో రూబెన్ అమోరీమ్‌ని బ్యాక్ చేయడం. సో ఫస్ట్ కునియాని సైన్ చేసుకున్నారు, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. ఒక నెంబర్ 10 వచ్చాడు. సో ఈ సీజన్‌కి నేను అనుకునే ఇంపార్టెంట్ సైనింగ్స్ ఏంటంటే మాథ్యూస్ కున్యా ఒకటి సరిపోడండి. ఒక స్ట్రైకర్ కావాలి, పక్కా ఒక స్ట్రైకర్ కావాలి. అండ్ మాథ్యూస్ కున్యాతో పాటు ఇప్పుడున్న కరెంట్ 10స్ ఎవరెవరు ఉన్నారంటే బ్రూనో ఉన్నాడు, బ్రూనో ఆడుతున్నాడు. అండ్ జర్క్జీ ఉన్నాడు, ఆమద్ ఉన్నాడు అండ్ కున్యా. వీళ్ళు నలుగురు ఉన్నారు. సో వీళ్ళు సరిపోతారా? లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా కావాలా? అనే దాని గురించి ఐ థింక్ నాకైతే ఖచ్చితంగా ఇంకొక సైనింగ్ అయితే కావాలండి. ఎందుకంటే బ్రూనోనైతే అప్పుడప్పుడు హోల్డింగ్ పొజిషన్‌లో కూడా ఆడిస్తున్నాడు. నేను బ్రూనో ఇష్యూ గురించి మాట్లాడతాను. ఈ పొజిషన్స్ చేంజ్ చేయడం అనే దాని గురించి కూడా మాట్లాడదాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. సో తర్వాత మాట్లాడతాను. సో నాకైతే ఇంకొక సైనింగ్ కావాలనిపిస్తుందండి. ఎందుకంటే అహ్మద్ ఇంజురీ ప్రోన్, కంప్లీట్‌లీ రిలయబుల్ ఏమో. జర్క్సీ ఈస్ ఎ గుడ్ నంబర్ 9. కానీ మన బెంచ్ సపోర్ట్ నిజంగా ఎందుకంటే గుడ్ నంబర్ 10 ఇంకా డెవలప్ అయ్యాడు. మనం జర్క్సీ లైక్ ఆడిన కొన్ని మ్యాచెస్ రూబెన్ అమోరీమ్ కింద డెవలప్‌మెంట్ మనం చూసాము. కానీ సరిపోతుందా అనంటే
నేనైతే సరిపోతామో అని అనుకుంటున్నానండి. ఎందుకంటే జర్క్సీ కూడా డెవలప్‌మెంటల్ ప్లేయరే. కంప్లీట్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ప్లేయర్ కాదు. వి నీడ్ వన్ మోర్ ఎక్స్‌పీరియన్స్ ప్లేయర్ అండి. నెక్స్ట్ నిజంగా టైటిల్‌కి మనం కాంపిటీషన్ ఇవ్వాలంటే నెక్స్ట్ ఖచ్చితంగా మనకొక ఎక్స్‌పీరియన్స్ ఉన్న సైనింగ్ కావాలి. సో, ఒక స్ట్రైకర్, ఇంకొక నంబర్ 10 అయితే కావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ అండ్ గోల్ కీపర్. యాహ్! అండ్ గోల్ కీపర్ కావాలి. గోల్ కీపర్ నేను చెప్పాను చాంపియన్స్ లీగ్ ఆర్సెనల్ సారీ పీఎస్‌జీ అండ్ మనకి ఇంటర్ మిలాన్ ఈ రెండిట్లకి ఉన్న గోల్ కీపర్స్ ఎలాంటి గోల్ కీపర్సో వాళ్ళ గురించి చెప్పాను. అండ్ ఒక వీడియోలో అది కూడా చెక్‌ఔట్ చేయండి. బట్ యాహ్! ఒనానా ఈస్ నాట్ ఎ గుడ్ గోల్ కీపర్ అండి. మీకు అది కూడా నేను ఆల్రెడీ చెప్పాను. లైక్ మనం మాట్లాడుకున్నాం దాని గురించి. సో, యెస్, ఒనానా షుడ్ బి రిప్లేస్డ్ విత్ గుడ్ గోల్ కీపర్. కొత్త గోల్ కీపర్‌ని రూబెన్ అమోరిమ్ స్టైల్‌కి తగ్గట్టు మనం గోల్ కీపర్‌ని తీసుకురావాలి. సో, అదొక ఇంపార్టెంట్ పొజిషన్. సో, ఇవి చేస్తే అట్‌లీస్ట్ ఫర్ నౌ ఇవి చేస్తే మేబీ వి కెన్ ట్రై. స్ట్రైకర్ ఖచ్చితంగా ఉండాలి. ఇంకో నంబర్ 10 ఖచ్చితంగా ఉండాలి. గోల్ కీపర్ ఖచ్చితంగా ఉండాలి. ఈ 3 చేంజెస్ అయితే చేయాలండి. సో, ఇవి చేస్తే అట్‌లీస్ట్ మనం కొంచెం కాంపిటీషన్‌కి మనం ఇవ్వగలమేమో అని అనిపిస్తుంది. మిడ్‌ఫీల్డర్ గూడా మిడ్‌ఫీల్డ్ పొజిషన్ కూడా కొంచెం మిడ్‌ఫీల్డ్‌లో ఇంకొక నంబర్ 6 మనకు కావాల్సొస్తుందేమో అనుకుంటున్నాను. కానీ ఐ డోంట్ థింక్ చేయలేరు ఈ సీజన్. ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళు కాశ్మీరో అయితే వెళ్ళడండి. నెక్స్ట్ సీజన్ కూడా కాశ్మీరో ఆడతాడు. ఎందుకంటే రూబెన్ అమోరిమ్ ఐ థింక్ హి ఈస్ ట్రస్టింగ్ కాశ్మీరో మోర్ అండ్ మోర్ ఆఫ్టర్ ఎవ్రీ గేమ్. సో, కాశ్మీరో అయితే వెళ్ళడు. నెక్స్ట్ సీజన్ ఆడతాడు. నెక్స్ట్ బ్రూనో ఉన్నాడు. హోల్డింగ్ ఆడుతున్నాడు. సో, నెక్స్ట్ ఉగార్తే ఉన్నాడు. నెక్స్ట్ టోబీ కోలియర్ ఉన్నాడు. కోబీ మైను ఉన్నాడు. సో, మర్చిపోయాను ఇందాక మేసన్ మౌంట్ ఉన్నాడు. మేసన్ మౌంట్ ఈస్ ఆల్సో నంబర్ 10 కాబట్టి సో, అట్‌లీస్ట్ ఒక ప్లేయర్‌ని మేసన్ మౌంట్ చూడాలండి. లైక్ రూబెన్ అమోరిమ్ ఈస్ ఆల్సో ట్రస్టింగ్ మేసన్ మౌంట్. సో, మేబీ ఓకే, నంబర్ 10 కాకపోతే ఇంకొక మిడ్‌ఫీల్డర్ అయితే కొనాలి. ఒకవేళ నంబర్ 10లో లైక్ ఆల్రెడీ ప్లేయర్స్ ఉన్నారు అని అనిపిస్తే లైక్ వన్ పొజిషన్ అయితే అదైనా కావాలి, ఇదైనా కావాలి. ఎందుకంటే నేను ఎందుకంటున్నానంటే అటాకింగ్ థ్రెట్ లేదండి. అటాకింగ్ థ్రెట్ ఇప్పుడు ఆల్రెడీ మనం ఇప్పుడున్న ప్లేయర్స్ మనం చూసాం. గోల్స్ కొట్టట్లేదు. వాళ్ళు గోల్స్ క్రియేట్ చేయట్లేదు. లైక్ నెంబర్ ఆఫ్ గోల్స్ మనం ఎక్కువ కొట్టలేదు. సో, మనకి పైన అటాకింగ్ థ్రెట్ కొనియాలంటే ప్లేయర్ ఇంకొకళ్ళు ఉంటే బాగుంటుందేమో నా ఒపీనియన్. కానీ నాకు తెలిసి ఐదర్ ఆరే ఉంటుంది. ఐదర్ ఒక మిడ్‌ఫీల్డర్‌ని కొంటారు పైన ఇంకో నంబర్ 10 కొంటారు. కానీ 2 కాదేమో అని అనిపిస్తుంది. బట్ లెట్స్ వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ వచ్చేసి సో, ఇది సైనింగ్స్ గురించి. అండ్ ఈ సైనింగ్స్ కనుక రూబెన్ అమోరిమ్‌కి ప్రొవైడ్ చేస్తే సో, యెస్, ది గుడ్ డేస్ గురించి రూబెన్ అమోరిమ్ ఏదైతే మాట్లాడాడో ఆ హోప్ మనలో కూడా క్రియేట్ అవుతుంది. అండ్ మనకు కూడా కొంచెం లైక్ మన సపోర్టర్స్‌కి ఒక బూస్ట్‌లా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గర్నాచో గురించి మాట్లాడదాం. గుడ్ బై గర్నాచో. సో, తన యాటిట్యూడ్ ఏంటంటే ఎరిక్ టెన్ హాగ్ ఉన్నప్పటి నుంచి కూడా కొంచెం అది ఉండేది. లైక్ ఓకే, నేను ఒక తోపు ప్లేయర్, నన్ను ఎవరు ఏం చేయలేరు. నేను ఎక్కడికెళ్ళినా గానీ నాకొక ఇది ఉంది, ఇంపార్టెన్స్ ఉంది. మంచిదే. లైక్ నీకు రూబెన్ అమోరిమ్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. నీకు చాలా గేమ్స్ ఆడిచ్చాడు. నిన్ను సెల్ చేస్తాము అని క్లబ్ అన్నా కానీ జనవరిలో లేదు, ప్లేయర్ కావాలి అని చెప్పి రూబెన్ అమోరిమ్ ఉంచుకుని టీంలో అండ్ నిన్ను కంటిన్యూ చేశాడు. సో, అలాంటి మేనేజర్‌ని నువ్వు లాస్ట్‌లో 20 మినిట్స్ మాత్రమే ఇచ్చాడు అని ఒక పోస్ట్ చేశాడండి. వాళ్ళ బ్రదర్ అనుకుంటా పోస్ట్ చేసింది. అండ్ తిను కూడా చెప్పాడు. లైక్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ఒక ప్రెస్ మెంబర్‌తో మాట్లాడుతూ మ్యాచ్ అయిపోయిన తర్వాత తిను కూడా చెప్పాడు. నాకు ఓన్లీ 20 మినిట్స్ మాత్రమే ఇచ్చాడు. ఎన్ని గేమ్స్ నేను కష్టపడ్డాను అని చెప్పాడు. నువ్వు కావాలంటే మనం ఏం చేయాలంటే ఎప్పుడు ప్రెస్ ముందు ఒక మేనేజర్‌నో లేకపోతే టీమ్‌నో తగ్గిస్తూ మాడకూడదు. నేను అనేది ఇంత హార్ష్‌గా క్రిటిసైజ్ చేస్తూ మాడకూడదు. నీకు తప్పనిపిస్తే వెళ్లి మేనేజర్‌ని డైరెక్ట్‌గా అడగాలి. ఎందుకు చేసావు అని. లైక్ అది బిహైండ్ ద డోర్స్ మాత్రమే ఉండాలి గానీ అది బయటికి తీసుకొచ్చి ఇట్లా మేనేజర్‌ని ఇన్సల్ట్ చేయకూడదు. సో, ఏ మేనేజర్ అయినా ఇట్లా ఇన్సల్ట్ చేస్తే ఖచ్చితంగా తనని నెక్స్ట్ సీజన్ వేరే టీమ్‌కి చూసుకోమంటారు. లేకపోతే ఇమ్మీడియేట్‌గా డ్రాప్ చేస్తాడు. సో, అదే జరిగింది. సో, గర్నాచోని లైక్ కొత్త టీమ్ వెతుక్కోమని చెప్పారు. గార్నాచో ఇక్కడ ఉన్నంత కాలం నేను కూడా సపోర్ట్ చేశానండి. గార్నాచో లైక్ చాలా మంచి గ్రోత్ ఉన్న ప్లేయర్. చాలా మంచి టీమ్ ప్లేయర్ అని అనిపించేది. బట్ సో, ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో, గార్నాచో కొంచెం తను ఐ థింక్ అట్‌లీస్ట్ గార్నాచో సేల్ వల్ల మనకి హెల్ప్ అవుతుందేమో అని హెల్ప్ అయితే బావుంటుంది. ఇదివరకైతే ఒకవేళ ఛాంపియన్స్ లీగ్ ఎళ్ళుండుంటే ఐ థింక్ 70 మిలియన్ ఉండేదనుకుంటా తన ప్రైస్. తను కొనడానికి ఇది కాంట్రాక్ట్ ప్రైస్. బట్ ఇప్పుడు నాకు తెలిసి 70 మిలియన్ నుంచి 45 మిలియన్‌కి పడిపోయినట్టుంది. సో, 45 మిలియన్ యూరోస్ ఈస్ వాట్ కరెంట్ గర్నాచోస్ వర్త్. సో, 45 మిలియన్
ఐ థింక్ కొంచెం తక్కువే. ఎందుకంటే హి ఈస్ వెరీ యంగ్ ప్లేయర్. మనకి జాన్వరిలో అమ్ముంటే 70 వచ్చేదండి. 60-70 వచ్చేది. ఇప్పుడు 45 వస్తుంది. సో, అది ఒక లాసే కానీ లైక్ ఎంతొచ్చినా ప్రాఫిటే అండి. ఎందుకంటే గార్నాచో మనం డబ్బులు ఇప్పుడు గార్నాచోకి మనం మన అథ్లెటికో మాడ్రిడ్ నుంచి తెచ్చుకున్నాము. సో, మనమేమి ఇప్పుడు అప్పేం లేదు ఇంకా లైక్ గార్నాచో మీద. సో, వేరే క్లబ్‌కి ఇవ్వాల్సిన ఏమీ లేదు. సో, ఇప్పుడు కరెంట్ గార్నాచోని అమ్మితే దాని నుంచి ఎంత డబ్బులొస్తే అదంతా ప్రాఫిటే. సో, ఇట్లాంటి సేల్స్ ఇంకొన్ని జరగాలి. నెక్స్ట్ క్రిస్టియన్ ఎరిక్సన్, జానీ ఎవన్స్, వీళ్ళిద్దరూ కూడా లైక్ వెళ్ళిపోతున్నారండి. వీళ్ళిద్దరూ కూడా కాంట్రాక్ట్ అయిపోయింది. కాంట్రాక్ట్ ఎక్స్టెన్షన్స్ జరగట్లేదు. సో, వీళ్ళిద్దరు బ్యాలెన్స్ కూడా వేజెస్ ఏమి నెక్స్ట్ సీజన్ నుంచి ఉండవు వీళ్ళిద్దరు వేజెస్. సో, అది కూడా అయిపోయింది. సో, ఎస్, నెక్స్ట్ వచ్చేసి ఆ గార్నాచో గురించి మాట్లాడుకున్నాం కదా. దాని తర్వాత బ్రూనో గురించి అయితే చాలా టాక్ నడిచిందండి ఈ వారం మొత్తం. సో, బ్రూనో బై చేస్తామని చెప్పేసి అల్ హిలాల్ సౌదీ అరేబియా టీమ్ కొనడానికి ట్రై చేసింది. సో, క్రిస్టియానో రొనాల్డో ఇప్పుడు అల్ నజర్కి ఆడాడు మొన్నటిదాకా. అండ్ వాళ్ళ రైవల్ టీమ్ అల్ హిలాల్. సో, వాళ్ళు కొనడానికి బిడ్ చేశారండి. లైక్ 100 మిలియన్ యూరోస్ అనుకుంటా, ఐఎమ్ నాట్ రాంగ్. సో, దానికి ఇప్పుడు క్లబ్ ఒప్పుకుంటుందో లేదా, బ్రూనో ఫెర్నాండెస్ ఒప్పుకుంటాడా లేదా అనే దాని గురించి చాలా డిస్కషన్ జరిగింది ఈ లాస్ట్ 1 వీక్ మొత్తం. కానీ లైక్ రీసెంట్ న్యూస్ ఏంటంటే బ్రూనో ఫెర్నాండెస్ ఇక్కడే ఉంటాడు. బ్రూనో ఫెర్నాండెస్ విల్ కంటిన్యూ టు స్టే, ఇక్కడే ఉంటాడు అని అయితే తెలుస్తుంది. నాకు పర్సనల్‌గా బ్రూనో ఫెర్నాండెస్ ఉండాలండి. ఎందుకంటే బ్రూనో ఫెర్నాండెస్ ఒక యాంకర్ లాంటివాడు. సో, బ్రూనో ఫెర్నాండెస్ ఉంటూ బ్రూనో ఫెర్నాండెస్ చుట్టూ టీమ్ బిల్డ్ చేయాలి. ఎందుకంటే అదొక సపోర్ట్, ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది బ్రూనో ఫెర్నాండెస్ ఉంటే. ఇప్పుడు మీకు అంత మంచి ఇప్పుడు నెంబర్ 10 గాని లేకపోతే లైక్ బ్రూనోస్ పొజిషన్ నెంబర్ 10 ఆడుతున్నాడు కాబట్టి నెంబర్ 10, నెంబర్ 6 రెండు ఆడుతున్నాడు. దాని గురించి చెప్తాను. ఒక 1 మినిట్‌లో చెప్తాను. బట్ సో, బ్రూనో ఫెర్నాండెస్ లాంటి అటాకింగ్ మైండ్ సెట్ ఉన్న ప్లేయర్ మనకి టీమ్‌లో చాలా చాలా తక్కువ మంది ఉన్నారు. అంత క్రియేటివ్ ప్లేయర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. ఈస్ ద మోస్ట్ క్రియేటివ్ ప్లేయర్. కాబట్టి బ్రూనో ఫెర్నాండెస్ ఉండాలి. బ్రూనో ఫెర్నాండెస్ కొత్త సైనింగ్స్ ఎవరొచ్చినా గానీ వాళ్ళకి హెల్ప్ చేయాలి బ్రూనో ఫెర్నాండెస్. అండ్ ఒక సీజన్‌లో మనం ఏమైనా డెవలప్ అయ్యాము అని అనిపిస్తే ఓకే, లాస్ అయినా పర్లేదు. లైక్ నెక్స్ట్ సీజన్‌కి పోనీ ఇప్పుడు 100 ఉన్నది. నెక్స్ట్ సీజన్‌కి మేబీ తగ్గొచ్చు. ఎందుకంటే తన ఏజ్ పెరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 30 అనుకుంటా. హీల్ గో టు 31. సో, ఏజ్ పెరిగే కొద్దీ తన మీద ఉన్న తన వాల్యూ కూడా తగ్గుతూ ఉంటుంది. సో, ఇప్పుడు 100 మిలియన్ అని అంటే నెక్స్ట్ వచ్చేటప్పటికి మేబీ 60 అవ్వచ్చు, 70 అవ్వచ్చు. సో, నెక్స్ట్ సీజన్‌కి. సో, ఒకసారి నెక్స్ట్ సీజన్‌కి టీమ్ ఒక బిల్డ్ అయ్యింది. యెస్, టీమ్ బిల్డ్ అయింది. దేర్ ఆర్ మోర్ క్రియేటివ్ ప్లేయర్స్ ఉన్నారు. అట్లాంటి సిట్యుయేషన్ వచ్చిన తర్వాత ఏమన్నా ఆప్షన్స్ చూడాలి గానీ, ఈ టైంలో బ్రూనో ఫెర్నాండెస్ అమ్మితే ఐ థింక్ ప్లేయర్ కాన్ఫిడెన్స్ కూడా తగ్గొచ్చు. అంటే ఇప్పుడు ఐ థింక్ రూబెన్ అమోరిమ్ కూడా రెడీగా లేడండి అమ్మడానికి. ఎందుకంటే రూబెన్ అమోరిమ్ చెప్పినట్టున్నాడు. నేను బ్రూనో ఫెర్నాండెస్ లేకపోతే కష్టం అని చెప్పేసి. అందుకే ఓనర్స్ కూడా కొంచెం బ్రూనో ఫెర్నాండెస్‌ని అమ్మడానికి రెడీగా లేరనుకుంటున్నాను. అదే న్యూస్ నడుస్తుంది ఇప్పుడు. సో, బ్రూనో ఫెర్నాండెస్ ఉండాలి నా ఒపీనియన్‌లో. బ్రూనో ఫెర్నాండెస్ ఈజ్ లైక్ ఎన్ యాంకర్. సో, హి ఈస్ వెరీ ఇంపార్టెంట్ మన టీమ్‌కి. యెస్, బ్రూనో ఫెర్నాండెస్ గురించి అండ్ బ్రూనో ఫెర్నాండెస్ పొజిషన్ గురించి మాట్లాడాలండి. అయితే మన టీమ్‌లో రూబెన్ అమోరిమ్ వచ్చిన తర్వాత కోబీ మైను ఇక్కడ లాస్ట్ అయిపోయాడు. కోబీ మైను ఏ పొజిషన్ ఆడాలో తనకే తెలీదు ఇప్పుడు. రూబెన్ అమోరిమ్‌కి కూడా ఏ పొజిషన్ ఆడించాలో తనకు తెలీదు. ఫాల్స్ 9 ఆడతాడు అప్పుడప్పుడు. లేకపోతే నెంబర్ 10 ఆడతాడు అప్పుడప్పుడు. లేకపోతే హోల్డింగ్ ఆడతాడు అప్పుడప్పుడు. సో, రూబెన్ అమోరిమ్ కోబీ మైన్ ఎక్కడ ఆడాలో ఒక ఫిక్స్డ్ పొజిషన్ ఇప్పటిదాకా లేదు. అండ్ దెన్ బ్రూనో ఫెర్నాండెస్ 10 ఆడుతున్నాడు, 6 ఆడుతున్నాడు, హోల్డింగ్ ఆడుతున్నాడు. హోల్డింగ్, మిడ్‌ఫీల్డ్ 2 పొజిషన్స్ అంటే ఒక ఫిక్స్డ్ పొజిషన్. ఇప్పుడు చూడండి, మీరు లివర్‌పూల్‌లో తీసుకుంటే లివర్‌పూల్‌లో మిడ్‌ఫీల్డ్ అనేది కన్సిస్టెంట్‌గా ఎప్పుడు వాళ్ళ పొజిషన్స్ చేంజ్ చేయరు. ఆర్సెనల్ గాని ఒక ఫిక్స్డ్ పొజిషన్ వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ ఆడాలి. ఇప్పుడు మొన్న ఫైనల్‌లో కూడా ఇదే జరిగింది. నేను చెప్పాను ఉగార్తే హోల్డింగ్ మిడ్‌ఫీల్డర్ ఉండాలి. ఎందుకంటే బ్రూనో పైకి పరిగెడుతూనే ఉంటాడు. పైకి పరిగెట్టినప్పుడు ఏంటంటే సెంటర్‌లో మిడిల్‌లో ఓన్లీ ఒక్క మిడ్‌ఫీల్డర్ ఉండిపోతాడు. ఎవరు? కాశ్మీర్ ఉండిపోతాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అపోనెంట్స్ ఏం చేస్తారంటే ఒక 3, 4 ప్లేయర్స్‌ని, ఇప్పుడు ఒకడే ఉన్నాడు కాబట్టి ఒక 3, 4 ప్లేయర్స్‌ని సెంటర్‌లోకి తెచ్చుకొని వాళ్ళు మధ్యలోకి పాస్ చేస్తే ఓవర్ క్రౌడ్ అయిపోయి మనకేంటంటే నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ తగ్గిపోతారు. ఇప్పుడు మన వాళ్ళు ఇప్పుడు యునైటెడ్ ఏం చేయాలి? వెనక్కి పరిగెడుతూ రావాలి. సో, అలిసిపోతారనమాట. సో, ఈ ప్రాసెస్‌లో. సో, అండ్ ఆల్సో వాళ్ళకి ఈజీ ఉంటుంది పాసెస్ సెంటర్ నుంచి బయటికి పాస్ చేయడానికి కానీ, లెఫ్ట్ కానీ, రైట్ కానీ. సో, ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ ఉంటాయి. సో, ఇట్లాంటివి కాకుండా బ్రూనో ఫెర్నాండెస్ నా ఉద్దేశంలో అయితే ఫిక్స్డ్‌గా నెంబర్ 10లో ఆడిస్తే ఐ డోంట్ థింక్ వి నీడ్ వన్ మోర్ 10. కున్యా, బ్రూనో ఫెర్నాండెస్ కన్సిస్టెంట్‌గా ఉండి మనకి అహ్మద్ వింగ్ బ్యాక్ కానీ లేకపోతే నెంబర్ 10 సబ్‌స్టిట్యూట్‌గా కానీ
ఇట్లా ఆడిస్తూ ఉంటే ఐ థింక్ థట్ ఈస్ మోర్ కన్సిస్టెంట్. సో, అలాగా బ్రూనో ఫెర్నాండెస్‌కి ఒక కన్సిస్టెంట్ ఒక ఫిక్స్‌డ్ పొజిషన్ ఉండాలండి. కోబీ మైనూకి కూడా ఒక ఫిక్స్‌డ్ పొజిషన్‌ని డిసైడ్ చేయాలి. ఎందుకంటే కోబీ మైనూ ఐ థింక్ మనం లూజ్ అయిపోతున్నాం ప్లేయర్‌ని. చాలా మంచి ప్లేయర్. చాలా మంచి ప్లేయర్. ఇంకొక సంవత్సరం పోతే లైక్ ఇలాగే జరిగితే గనక నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే జరిగితే గనక ఐ థింక్ వి లూజ్ దట్ ఇంపార్టెంట్ ప్లేయర్. మనం ఏవైతే అనుకుంటున్నామో లైక్ ఏదైతే 1 ఇయర్ బ్యాక్ యెస్ కోబీ మైనూ ఈస్ ఒక బ్రిలియంట్ ప్లేయర్. మనకి టీమ్ సపోర్ట్ చేసే ప్లేయర్. టీమ్‌ని లైక్ మంచి పొజిషన్‌కి తీసుకెళ్ళే ప్లేయర్ అని అనుకుంటున్నాము. వి లూజ్ దట్ ప్లేయర్. ఉన్నాడు. లైక్ కోబీ మైనూలో ఐ బిలీవ్ దేర్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ప్లేయర్. కానీ ఇఫ్ దిస్ కంటిన్యూస్ వి విల్ లూజ్ దట్ ప్లేయర్. సో, అదొక్కటి నాకెందుకో రూబెన్ అమోరిమ్ దగ్గర నుంచి కొంచెం నెగెటివ్ అనిపిస్తదండి. బ్రూనో ఫెర్నాండెస్ అండ్ కోబీ మైనూ పొజిషనల్ ప్లే. సో, యాహ్! నంబర్ 6 ఒక కన్ఫర్మ్డ్ ఫిక్స్డ్ పొజిషన్ ఉండి ఒక 3, 4 గేమ్స్ కంటిన్యూస్‌గా ఆ పొజిషన్‌లో ఆడిచ్చి అట్లా పుష్ చేస్తే బావుంటుందేమో అలానే కంటిన్యూ చేస్తే బావుంటుందేమో అని అనిపిస్తుంది. కానీ కానీ అది చేంజ్ అవుతూనే ఉంది. సో, అది నాకెందుకో కొంచెం అంత లైక్ నేనంత ట్రస్ట్ చేయట్లేదు దాన్ని. యాహ్! నా ఒపీనియన్ వరకు. సో, యాహ్! ఇదొకటి చెప్దాం అనుకున్నాను. అండ్ నెక్స్టొచ్చి ఐ థింక్ యాహ్! ఐ థింక్ దేర్ ఈస్ వన్ మోర్ థింగ్ అండి. నెక్స్ట్ ఇప్పుడు కొ మలేషియాలో కౌలాలంపూర్ అండ్ హాంకాంగ్‌లో 2 మ్యాచ్‌లు జరుగుతున్నాయి. మాంచెస్టర్ యునైటెడ్‌వి. సో, అదేంటంటే ఇప్పుడు నేను చూసిందైతే అడిడాస్‌తో వాళ్ళొక అగ్రీమెంట్ పెట్టుకున్నారంట. యునైటెడ్ కనుక చాంపియన్స్ లీగ్ వరుసగా 2 సీజన్స్ ఆడకపోతే సో, వాళ్ళు ఒక 10,000,000 యూరోస్ పే చేయాలి. సో, ఆ 10,000,000 ఎలా పే చేయాలి అంటే, ఇప్పుడు ఆ 10,000,000 పే చేయాలి కాబట్టి, వాళ్ళు సో, ఇప్పుడు కౌలాలంపూర్ వాళ్ళు మలేషియా వాళ్ళు వీళ్ళకి ఆ 10,000,000 ఇస్తున్నారనమాట. లైక్ ఈ 2 మ్యాచ్‌లు ఆడడం వల్ల. సో, 10,000,000 రైజ్ అవుతుంది వీళ్ళకి. లైక్ మనీ వస్తుంది కాబట్టి, ఆ మనీ పే చేయడానికి అడిడాస్ వాళ్ళకి పే చేయడానికి కాంట్రాక్ట్ పరంగా వీళ్ళు ఆడుతున్నారు. అది. సో, ఇప్పుడు లైక్ అక్కడ చాలా చాలా దీన్ని పీఆర్ చాలా చేస్తున్నారు. ఇది లైక్ మా ఫ్యాన్స్ కోసం వచ్చాం అది ఇది అని. అదేం లేదండి. లైక్ ఇప్పుడు ఎలాగైతే ఫ్యాన్స్ ప్రపంచంలో చాలా చోట్ల ఉన్నారు. ఇండియాలో ఉన్నారు. చాలా చోట్ల ఉన్నారు. అలా కూడా వెళ్ళొచ్చు. కానీ వాళ్ళకేంటంటే డబ్బులు ఫస్ట్ 10,000,000 వీళ్ళకివ్వాలి. అడిడాస్ వాళ్ళకివ్వాలి కాంట్రాక్ట్ బేస్ మీద. సో, దానికోసం అని చెప్పేసి ఇప్పుడు అక్కడున్నారు. సో, ఇది నా థాట్స్. కరెంట్ గార్నాచో సిట్యుయేషన్, మ్యాథ్యూస్ కున్యా సిట్యుయేషన్, బ్రూనో ఫెర్నాండెస్ సిట్యుయేషన్ అండ్ యాహ్! సో, కరెంట్ రూబెన్ అమోరిమ్ నెక్స్ట్ సైనింగ్స్ ఏమేమి సైనింగ్స్ చేసుకోవాలి, ఏమేమి సైనింగ్స్ మనకి బెటర్ అనే దాని గురించి మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. అండ్ ఏ ప్లేయర్‌ని సెల్ చేయాలి, ఏ ప్లేయర్‌ని బై చేయాలి అండ్ ఏ ప్లేయర్‌ని బెంచ్ చేయాలి, ఏ ప్లేయర్‌ని ఏ ప్లేయర్‌ని బెంచ్ చేయాలి. ఈ ఈ ఈ వీటిల గురించి మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడదాం. అండ్ అంటిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. And thank you so much. Yeah, see you until next time.